వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2024కి సంబంధించిన అంతర్జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన మల్డోవా. సో అంతర్జాతీయ సౌరకూటమి ఏదైతే ఉందో సో దానిలో ఇంకొక కంట్రీ మల్డోవా అనేటువంటి ఒక కంట్రీ జాయిన్ అయింది. సో క్వశ్చన్స్ రావచ్చు, ఇటీవల డిసెంబర్ 2024లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది రావచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మల్డోవా అనేటువంటి ఒక దేశం. అర్థమైందా? సో నెక్స్ట్ అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి కొన్ని అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అండి. ఏ అంశాలు అంటే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏర్పాటు అవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే భారతదేశం. సో భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు ఐఎస్సి అనేటువంటిది ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్. సో ఇండియాలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుగ్రామ్ అనేటువంటి ఒక ప్లేస్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ప్రెసిడెంట్ కంట్రీగా మనం చూసుకుంటే స్టిల్ ఇండియానే ఉంది. రెండవసారి ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి దేశం ఇండియా. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి దేశం ఫ్రాన్స్ దేశం. అర్థమైందా? సో దాని తర్వాత ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి ఒక కూటమి ఎందుకు ఏర్పాటు అయ్యింది అంటే ఇక్కడ ఏవైతే దేశాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది మన భూమి అనుకుంటే ఏ దేశాలైతే ఈక్వేటర్ నథింగ్ బట్ భూమధ్య రేఖకి పైన కింద లైక్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, చూడండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ అనేటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో, అర్థమైందా? సో కర్కాటక రేఖ, మకర రేఖలు అనేటువంటి ఏవైతే పిలుస్తూ ఉన్నామో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఏం చేయాలి అంటే ఏదైతే ఈ దేశాలకు హై ఇంటెన్సిటీలో సన్లైట్ అనేటువంటిది వస్తుందో ఆ వచ్చినటువంటి సన్లైట్ని, సోలార్ ఎనర్జీని గ్రాస్ప్ చేసి, సోలార్ ప్యానల్స్ ద్వారా గ్రాస్ప్ చేసి సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే ఉద్దేశం. సో దానికి కావాల్సిన సాంకేతికతను అందించడం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏర్పాటైంది అనేటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో దాంతోపాటు కొన్ని ఎజెండాస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఇంటర్నేషనల్ ఇక్కడ చూద్దాం, లైక్ మిషన్ మనం చూసుకుంటే ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఏ లైట్ అట్ హోమ్. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కూడా వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వారికి వెలుగు అందాలి, ఎలక్ట్రిసిటీ అందాలనేటువంటి ఒక ఉద్దేశం. ఎట్లా? సోలార్ ఎనర్జీ ద్వారా. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక స్ట్రాటజీ ఉంది, టువార్డ్స్ 1000 స్ట్రాటజీ which aims to mobilize $1,000 billions of investment అండి. అర్థమైందా? సో $1,000 బిలియన్ల మేర తీసుకురావడం, దేనికి సంబంధించి సోలార్ ఎనర్జీకి సంబంధించి. దాని తర్వాత 1000 పీపుల్కి క్లీన్ ఎనర్జీని అందించేటువంటి 1000 మిలియన్ పీపుల్కి క్లీన్ ఎనర్జీని అందించడము, 1000 గిగావాట్స్ మేర సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయటము, దాంతోపాటు 1000 మిలియన్ టన్స్ మేర కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించేటువంటి ఉద్దేశం. అర్థమైందా? సో ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 120 కంట్రీస్ సిగ్నేటరీగా ఉండటం జరిగింది. మరి దీనిలో ఇండియా మెంబరా అంటే మెంబరే అండి, నాట్ మెంబర్, ఫౌండింగ్ మెంబర్. ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి దేశం భారతదేశం. మరి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ట్రాపిక్స్లో లేనటువంటి కంట్రీస్ కూడా మెంబర్షిప్ని పొందవచ్చు అంటే పొందవచ్చు. ఓకేనా? సో ఈ ప్రాంతంలో కానటువంటి దేశాలు కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్షిప్ని పొందొచ్చు. కాకపోతే వారికి ఓటింగ్ రైట్స్ అనేటువంటివి ఉండవు. సో దేర్ వోంట్ బి ఎనీ ఓటింగ్ రైట్స్ ఇఫ్ ఎ పర్సన్ బిలాంగ్స్ టు నాన్ ట్రాపికల్ కంట్రీ. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. నెక్స్ట్ అంశం, వీసా ఫ్రీ రష్యా. ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం. సో ఇండియా శ్రీలంక వీసా ఫ్రీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు ఇండియా రష్యా కూడా వీసా ఫ్రీ అగ్రిమెంట్ని చేసుకుంటా ఉన్నారు. సో భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు రష్యాకి వెళ్ళాలంటే వీసా అవసరం లేదు. దే కెన్ డైరెక్ట్లీ గో టు రష్యా ఇఫ్ దే హ్యావ్ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ వ్యాలిడ్ ఫ్లైట్ టికెట్. ఓకే, సో ఇవి ఉంటే మనం రష్యాకి పోవచ్చు రావచ్చు అన్నట్టు.
ఎందుకు అంటే ఎక్కువ టూరిస్టులు ఎంకరేజ్ చేయడానికి, ఎక్కువ బిజినెస్ పీపుల్ ట్రావెల్ చేయడానికి, ఎక్కువ టూరిజం డెవలప్ చేయడానికి ఇటువంటి ఆలోచనలను చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇదొక అంశం. నెక్స్ట్ ఇక్కడ ఇండియా ఫిలిప్పైన్స్ ఈ రెండు దేశాలు కలిసి మ్యారిటైమ్ డైలాగ్ని నిర్వహించుకున్నాయి. అర్థమైందా? సో ఇండియా అనేటువంటి మన భారతదేశము, ఫిలిప్పైన్స్ అనేటువంటి ఇంకొక దేశము, రెండు దేశాల మధ్య మ్యారిటైమ్ డైలాగ్ జరిగింది. అర్థమైందా? సో సముద్ర జలాలకు సంబంధించి, సముద్ర మార్గానికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ని మనం చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్ కూడా యుఎన్ క్లాస్ సంబంధించి అండి. అర్థమైందా? సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది యుఎన్ క్లాజ్ అని అంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రిమెంట్ని చేసుకోవటం జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ యుఎన్ క్లాజ్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీగా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో గతంలో అడిగారు, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ క్లాజ్? నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే వాటర్ ఏదైతే ఉందో ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా వాణిజ్యం అనేటువంటిది చేయాలి, ఏ విధంగా బౌండరీస్ అనేటువంటి ఏర్పాటు చేయాలని గైడ్లైన్స్ అన్నీ కూడా ఈ కన్వెన్షన్లో ఉంటాయి. సో ఈ మేరకు ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఇంకా దీని ప్రకారమే యుఎన్ క్లాస్ సిద్ధాంతం ప్రకారమే సముద్ర జలాలను ఈ విధంగా వర్గీకరించారు. ఈ విధంగా మ్యారిటైమ్ జోన్స్ అనేటువంటివి ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఈ విధంగా ఇది ఒక దేశం, ఈ ప్లేస్ అంతా కూడా ఒక దేశం యొక్క భూభాగం అనుకోండి. అర్థమైందా? సో దేశం యొక్క భూభాగం ఇది అనుకోండి. సో ఇక్కడ నుంచి అంటే లైక్ టెరిటోరియల్ సీ బేస్ లైన్, ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే 12 నాటికల్ మైల్స్ వరకు ఇండియా యొక్క టెరిటోరియల్ బేస్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ నుంచి ఇంకా అటు సైడ్ పోతే కాంటిగ్యుయస్ జోన్స్ ఉంటుంది. అంటే 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ బేస్ లైన్, నెక్స్ట్ 12 మైల్స్ చూసుకుంటే కాంటిగ్యుయస్ జోన్ అంటాం. అర్థమైందా? సో అంటే ఇక్కడ నుంచి టోటల్ వ్యత్యాసం డిస్టెన్స్ చూసుకుంటే 24 నాటికల్ మైల్స్ వస్తుంది. ఓకే, సో మళ్ళీ దాని తర్వాత ఈ బేస్ లైన్ దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, ఇక్కడ నుంచి ఈ 200 నాటికల్ మైల్స్ వరకు దీనిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ ప్లేస్ నుంచి టెరిటోరియల్ బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా ఆ ప్లేస్ అంతా కూడా ఆ దేశానికి చెందినటువంటి సముద్ర భాగమే చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో 2 నాటికల్ మైల్స్ వరకు కూడా ఎవరు కూడా విదేశాలు చెందినటువంటి వారు ఆ దేశం యొక్క పర్మిషన్ లేకుండా రావడానికి వీల్లేదు, ఎటువంటి వాణిజ్యానికి కూడా చేయడానికి లేదు. బట్ 200 నాటికల్ మైల్స్ తర్వాత సో అది ఇంటర్నేషనల్ వాటర్స్ కింద అవుతుంది. సో అంతర్జాతీయ జలాల పరిధిలోకి వెళ్తాయి. సో అక్కడ మాత్రం ఏ దేశమైనా కానీ స్వేచ్ఛగా వ్యాపారం కానీ లేదా ఎక్స్ప్లోరేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇదొక అంశం. ఇంకా అయితే యుఎన్ క్లాస్కి సంబంధించిన అగ్రిమెంట్స్ మనం చూసుకుంటే యుఎన్ క్లాస్ అనేటువంటిది సిగ్నేటరీ కోసం 1982లో ఓపెన్ అవ్వగా సో ఫైనల్గా ఇది ఫోర్స్లోకి వచ్చింది మాత్రం 1994లో ఇది ఫోర్స్లోకి రావటం జరిగింది. ఓకే, సో ఇదొక అంశం. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ఒక ప్రాంతంలో, ఇజ్రాయిల్ పాలస్తీన్ అనేటువంటి ప్రాంతానికి. సో ఇజ్రాయెల్ అనేటువంటి దేశం, పాలస్తీన్ అనేటువంటి ఒక ప్లేస్ ఏదైతే ఉందో సో ఈ గ్రూప్స్ మధ్య యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో యుద్ధంలో చాలామంది కూడా మరణిస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు పాలస్తీనా ప్రాంతానికి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు వెస్ట్ బ్యాంక్ కానీ గాజా స్ట్రిప్ కానీ సో ఈ వెస్ట్ బ్యాంక్ అయినా గాజా స్ట్రిప్ అయినా ఇది యాక్చువల్గా పాలస్తీనాలకు చెందినటువంటి ప్రాంతం. మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ఇజ్రాయేలీలకు చెందినటువంటి ప్రాంతం అన్నమాట. సో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో గాజాలో ఇజ్రాయేల్ వాళ్ళు చేసేటువంటి దాడులకు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చనిపోతూ ఉన్నారు. సో అందుకోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో దాంతోపాటు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ఆధ్వర్యంలో ఒక రెజల్యూషన్ని పాస్ చేసినవి. ఆ రెజల్యూషన్ ఏంటి అంటే ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇన్ గాజా స్ట్రిప్ అనండి. అర్థమైందా? సో ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇన్ గాజా స్ట్రిప్ అంటే ఏంటి అంటే ఏదైతే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశము
పాలస్తీనా ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతాలపైన యుద్ధం చేస్తూ ఉందో, మనుషులను చంపుతూ ఉందో అది వెంటనే తక్షణమే నిలుపుదల చేయాలి అని చెప్పేసి ఒక తీర్మానం. అర్థమైందా? సో రెజల్యూషన్ ఫర్ ఇమీడియట్ సీజ్ ఫర్ ఇన్ గాజా స్ట్రిప్ అనేటువంటి తీర్మానం. సో దీనిలో భారత ప్రభుత్వం కూడా జాయిన్ అయింది. సో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి అంటే తక్షణమే ఇజ్రాయెల్ వాళ్ళు ఆ యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలను జరిపి యుద్ధాన్ని ఆపాలి. సో ఈ యొక్క ఏదైతే అటాక్స్ చేస్తా ఉన్నారో తక్షణం ఆపాలి అనేటువంటి ఎజెండా. సో ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ కాదు, పాలస్తీనాకి సపోర్ట్ కాదు, వీఆర్ సపోర్టింగ్ టు పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్. సో శాంతి భద్రతలకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంది. ఈవెన్ ఇప్పుడు మనకి రష్యాకి ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన ప్రపంచ దేశాలని కూడా ఇండియాని అడుగుతూ ఉన్నారు, మీరు రష్యా సైడా ఉక్రెయిన్ సైడా అని. సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది అంటే మేము రష్యా సైడు కాదు, ఉక్రెయిన్ సైడు కాదు, ఏ దేశానికి అవసరం వచ్చినా కానీ మేము ముందు వస్తాం. రష్యాకి సహాయం కావాలంటే వస్తాం, ఉక్రెయిన్కి సహాయం కావాలంటే వస్తాము. సో మా యొక్క ఎజెండా ఏంటి అంటే యుద్ధాన్ని పెంపొందించడం కాదు, యుద్ధాన్ని అప్పటికప్పుడు ఆపి నిలుపుదల చేసేటువంటి ఉద్దేశమే మాది అని ఇండియన్ గవర్నమెంట్ ప్రతిసారి కూడా స్పష్టం చేస్తూ ఉంది. ఓకే, సో ఇండియా ఈజ్ ఆల్వేస్ షోయింగ్ మదర్ నేచర్, ఇండియా ఈజ్ ఆల్వేస్ షోయింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ విత్ పీస్ అండ్ ప్రాస్పరిటీ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈవెన్ ఆ కోవలోనే మనం చూసుకుంటే నామ్ అనేటువంటి పాలసీని మనం తీసుకొచ్చాం, నాన్ అలైన్డ్ మూమెంట్, వి కాల్ ఇట్ యాజ్ నాన్ అలైన్డ్ మూమెంట్. ఈ పాలసీ వల్ల ఒక ఉద్దేశం కూడా యుఎస్ఏ సైడు కాదు, రష్యా సైడు కాదు, మీడియేటర్గా ఉంటాము అనేటువంటి ఒక స్టాండ్ని ఇండియా ప్రపంచ దేశాలకు ప్రతిసారి కూడా తెలియజేస్తూనే వస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక అంశం, సైబర్ క్రైమ్ ఒప్పందాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. అర్థమైందా? సో లైక్ సైబర్ క్రైమ్ ఒప్పందం, సైబర్ క్రైమ్ అగ్రిమెంట్ అనేటువంటిది దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్లో వన్ ఆఫ్ ది వింగ్ అయినటువంటి జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ సైబర్ క్రైమ్ అనేటువంటి ఒక కన్వెన్షన్ ఏదైతుందో ఇది లీగల్లీ బైండింగ్ అండి. ఒక్కసారి కనుక ఇక్కడ యుఎన్ కన్వెన్షన్ అగైనెస్ట్ సైబర్ క్రైమ్లో ఏ డెసిషన్ అయినా కానీ తీసుకున్నారు అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దానికి తల వంచాలి. అర్థమైందా? సో ఎందుకంటే ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీగా మనం చెప్తూ ఉంటాం. ఏదో లైక్ ఇప్పుడు సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతూ ఉన్నాయి, దానిలో తీసుకున్నటువంటి డెసిషన్స్ లీగల్లీ బైండింగ్ కాదు, దే ఆర్ వాలంటరీ బేసిస్. సో నచ్చితే ఫాలో అవ్వచ్చు, నచ్చకపోతే వదిలేయవచ్చు. బట్ ఇక్కడ ఈ కన్వెన్షన్లో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా లీగల్లీ బైండింగ్గా మనం చెప్పుకోవాలి. అర్థమైందా? సో ఇది ఎందుకు ఏర్పాటైంది అంటే ప్రపంచంలో మనకి సైబర్ క్రైమ్స్ అనేటువంటి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. లైక్ మనకి ఫోన్ చేస్తూ ఉంటారు, లాటరీ వచ్చింది, 10 కోట్ల రూపాయల లాటరీ వచ్చింది, సో వెంటనే మీరు ₹1,00,000 అకౌంట్లో వేయండి, 10 కోట్ల రూపాయలు తీసుకోండి అని ఫోన్లు వస్తూ ఉంటాయి. లేదా మీరు కారు అమ్ముతాం, మాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కారు అమ్ముతాము, 10,000 రూపాయలకే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కారును అమ్ముతాం, వెంటనే కొనండి, మా అకౌంట్లో డబ్బులు వేయండి అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదా జాబ్ వచ్చిందనో రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదా మీ అకౌంట్లో 5,000 రూపాయలు వెంటనే మేము డబ్బులు వేసాము, మర్చిపోయి వేసాము, తిరిగి మీరు డబ్బులు చెల్లించండి వెనక్కని మెసేజ్లు వస్తుంటాయి. సో ఎప్పుడైతే తిరిగి మళ్ళీ డబ్బులు చెల్లిస్తామో మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా స్వాహా అయ్యేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని వలన ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ సైబర్ క్రైమ్స్ వల్ల నష్టపోతున్నటువంటి సందర్భాన అందుకోసమే అవి జరగకుండా ఉండే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కన్వెన్షన్ని తీసుకురావడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క సెక్రటరేట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే లైక్ ఆల్రెడీ మనం చూసాం, యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో దీని యొక్క సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది. దాట్స్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ అంశం, ఇటీవల మనం చూసాం నరేంద్ర మోడీ గారు కువైట్ దేశానికి వెళ్ళి ఉన్నారు. సో ఆ కువైట్ దేశానికి వెళ్ళినటువంటి సందర్భాన ఆ దేశం యొక్క అధినేత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఆ దేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని అందించారు. సో దాని పేరే ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అండి. సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. సో మొన్న టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. సో రష్యా ప్రభుత్వము నరేంద్ర మోడీ గారికి ద ఆర్డర్ ఆఫ్ ది అపోస్తల్ అనేటువంటి ఒక బిరుదుని ఇచ్చింది అని అడిగారు. సో దాన్ని ఎస్ఆర్నో అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 మొన్న నిర్వహించిన దానిలో
అట్లా ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. సో కువైట్ దేశం నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి అవార్డు పేరు ఏంటి? ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది. అదొక అంశం. సో కువైట్ యొక్క చీఫ్ మనం చూసుకుంటే కువైట్ యొక్క అమీర్ అంటాం అక్కడ. సో వారే షేక్ మెషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబీర్ ఆల్ సబా. సో వీరు కువైట్ దేశం యొక్క అధ్యక్షుడు. అర్థమైందా? సో ఇవి కాకుండా నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాలు అనేక మార్లు కొన్ని అవార్డులను ఇచ్చారు. ఆ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారాలని అందించి ఉన్నారు. సో అవన్నీ కూడా ఇమేజ్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఇక్కడ భూటాన్ దేశము నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాలోప్ అనేటువంటిది ఇచ్చారు. దాని తర్వాత మనం చూసుకుంటే యుఎస్ఏ వాళ్ళు లెజెండ్ ఆఫ్ మెరిట్ బై ద యుఎస్ గవర్నమెంట్ అని ఇచ్చారు. ఇక దాని తర్వాత బహ్రెయిన్ అనేటువంటి దేశం కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనయన్స్ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత మనం చూసుకుంటే మాల్దీవ్స్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ అనేది ఇచ్చారు. దాని తర్వాత రష్యా వాళ్ళు ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డుని ఇచ్చారు. తర్వాత యుఏఈ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ జైద్ అవార్డ్ అని, నెక్స్ట్ పాలస్తీనా వాళ్ళు గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీన్ అవార్డ్ అని, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమనుల్ ఖాన్ అని. ఓకేనా? సో నెక్స్ట్ సౌదీ అరేబియా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లాజిజ్ ఆల్ సౌదీ అనేటువంటి బిరుదులను నరేంద్ర మోడీ గారికి ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 3లో క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఎజెండా. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూసుకుంటే లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఏడీబీ మధ్య $350 మిలియన్ రుణ ఒప్పందం అనేటువంటిది కుదిరింది అండి. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో వాళ్ళు భారతదేశానికి $350 మిలియన్ మేర అప్పుని ఇస్తూ ఉన్నారు. అప్పు తీసుకొని మనం ఏం చేయాలి అంటే భారతదేశంలో లాజిస్టిక్స్ రంగాన్ని మనము డెవలప్ చేయాలి అండి. అర్థమైందా? సో లాజిస్టిక్స్ రంగం అంటే ఏంటి, దేనికి సంబంధించింది చెప్తారా? దేనికి సంబంధించింది అంటే పోర్ట్లని డెవలప్ చేయటము, అంటే తద్వారా ఎగుమతులు దిగుమతులు అంటే ఇంపోర్ట్స్ అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ని జరిగే విధంగా ఫెసిలిటీస్ని అందించటము, భారతదేశంలో రవాణా వ్యవస్థని అభివృద్ధి చేయటము, పెంపొందించటము, అవసరమన్నటువంటి మేరకు రైల్వే లైన్లను వేయటము. సో ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క లోన్ని మనకు అందించారు అండి, ఏడీబీ వాళ్ళు అందించారు. ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మన భారతదేశంలో. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి స్మైల్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్. అంటే ఇక్కడ స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఇకో సిస్టమ్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ స్మైల్? స్ట్రెంథనింగ్ మల్టీ మోడల్ అండ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ఇకో సిస్టమ్గా మనం చెప్తా ఉంటాం. అర్థమైందా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారు అంటే భారతదేశంలో రైల్వే నెట్వర్క్ను డెవలప్ చేయటం, ఇండియాలో రైల్వే నెట్వర్క్ని డెవలప్ చేయటం, రోడ్వే నెట్వర్క్ని డెవలప్ చేయటం, దాని తర్వాత వాటర్ వేస్ని డెవలప్ చేయటం, దాంతోపాటు ఫ్రైట్ మూమెంట్ కోసం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ స్మైల్ అనేటువంటి కాన్సెప్ట్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంకొక అంశం స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023-2024 రిపోర్ట్ అండి. అర్థమైందా? సో స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. విడుదల చేసింది ఎవరు అంటే డిఆర్ఐ. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ని స్మగ్లింగ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక నివేదికను విడుదల చేశారు. అంటే ఈ నివేదిక యొక్క సారాంశం ఏంటి అంటే భారతదేశంలో పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ఏ వస్తువులను దిగుమతి చేస్తూ ఉన్నారు, రవాణా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక నివేదిక అండి. ఓకేనా? సో ఇక్కడ లైక్ స్మగ్లింగ్ సంబంధించి కూడా కొన్ని రకాల స్మగ్లింగ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే లైక్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లిసిట్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అని ఉంటుంది. అంటే కొన్ని నిషేధిత జంతువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎలిఫెంట్ టస్క్ అంటాం. ఏనుగు యొక్క దంతాలను పర్మిషన్ లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తే అది స్మగ్లింగ్ కింద పరిగణింపబడుతుంది. ఎగ్జాంపుల్ వీరప్పన్. సో వీరప్పన్ ఏం చేసేవారండి,
ఏనుగుల యొక్క దంతాలను కట్ చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. దాంతోపాటు టైగర్ యొక్క స్కిన్, సో పులి యొక్క చర్మం కానీ, దాంతోపాటు జంతువులకు సంబంధించినటువంటి స్కిన్ ఇదంతా కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అదంతా కూడా భారతదేశంలో నిషేధించినటువంటి ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. సో దానితో ఇండియన్ 10 టర్టిల్స్ కానీ, బిగ్ క్యాట్లు కానీ, పెంగోలియన్ కానీ, దాని తర్వాత పికాక్స్ కానీ, సో ఇవి నిషేధించినవి. సో వీటిని రవాణా చేయడానికి ఎవరికి కూడా అధికారం అనేటువంటిది లేదు. సో అట్లాంటివి ఇవన్నీ కూడా భారతదేశంలో చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కేసెస్ అనేటువంటివి ఫైల్ చేశారనేటువంటి నివేదిక ఈ యొక్క స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్లో చెప్తా ఉన్నారు. ఇక దాని తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ స్మగ్లింగ్ ఉంటుంది, ఇలిసిట్ గూడ్స్ ట్రాఫికింగ్ అంటాం. సో లైక్ ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే లైక్ కొన్ని దేశాల వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి యొక్క మెడికల్ వ్యర్థాలను తీసుకొచ్చి భారతదేశంలో వేస్తూ ఉన్నారు. ఓకే, సో అది కూడా ఇలిసిట్, అది కూడా లైక్ ఇల్లీగల్ గూడ్స్ ట్రాఫికింగ్ కూడా మనం చెప్పుకోవచ్చు, విచ్ కమ్స్ అండర్ స్మగ్లింగ్. దాని తర్వాత చూసుకుంటే ఇలిసిట్ లాగింగ్ అండి. లైక్ మనం చూస్తున్నాం, పుష్ప సినిమా చూస్తుంటారు, పుష్ప 2. సో రెడ్ శాండిల్ అనేటువంటిది ఈ చిత్తూరులో ఉన్నటువంటి, తిరుపతిలో ఉన్నటువంటి అడవుల నుంచి తీసుకొని జపాన్ దేశానికి, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. సో అది కూడా స్మగ్లింగ్ కిందనే వస్తూ ఉంది. సో దానికి సంబంధించిన ఫైనల్గా దానికి సంబంధించినటువంటి నివేదిక అయితే ఇచ్చారు, స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023-2024 రిలీజ్డ్ బై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇది ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత ప్రధాన నార్కోటిక్స్ హబ్లు. సో లైక్ ఇక్కడ ఇంకొక అంశం మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే నార్కోటిక్స్కి సంబంధించి, సో మత్తు పదార్థాలకు సంబంధించి మనకు కొన్ని హబ్స్ ఉన్నాయి. సో హబ్స్ మనం చూసుకుంటే ఒకటి గోల్డెన్ క్రిసెంట్ అంటాం. దీనిలో ఉన్న దేశాలు మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ పాకిస్తాన్. అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ చూసుకుంటే దీనిలో ఉన్న దేశాలు మయన్మార్, లావోస్, థాయిలాండ్. దక్షిణ అమెరికాలో ఇదొక గ్రూప్, లైక్ కొలంబియా, పెరు, బొలావియా, సౌత్ అమెరికాలో. అండ్ మెక్సికో మరియు మధ్య అమెరికా మధ్య లైక్ ఇక్కడ కూడా డ్రగ్స్ అనేటువంటివి, నార్కోటిక్స్ అనేటువంటి మూమెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటా ఉంది. ఓకే, సో ఇవి ఇక్కడ మనకి డ్రగ్స్కి సంబంధించిన, ఇలిసిట్ ట్రాఫికింగ్ సంబంధించినవి, అండ్ ఇలిసిట్ అండ్ ఇల్లీగల్ స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క హబ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.